Good morning, all of you. My name is Amir. So today let us have lecture on Indus Valley Civilization. Okay, now this will be bilingual for exclusively group 1 mains. సో ఇక్కడ టాపిక్ డిస్కస్ చేసి తర్వాత మన స్ట్రాటజీ తర్వాత రిమైనింగ్ విషయాలు అన్నీ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్ హిస్టరీ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో నిన్నటి క్లాస్లో ఒక యూనిట్ తీసుకొని డిస్కస్ చేశాము. సో అందులో భాగంగానే ఈరోజు ఒక క్వశ్చన్ దానికి మోడల్ ఆన్సరు ఎలా రాయాలో మనం కొంత ప్రిపేర్ అవుదాం. సో దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డాక్యుమెంట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తర్వాత తెలుగు మీడియం కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ మూవ్ టు ద లెక్చర్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూడండి. ఎగ్జామిన్ ద సర్వైవల్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ హరప్పన్ కల్చర్ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్. ఇది మనకు 2023లో అడిగారు క్వశ్చన్. ఓకే, సరే, దీనికి ఆన్సర్ ఏం రాయాలి తర్వాత అనేది మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు ఒక చిన్న గ్రాఫ్ ఇచ్చాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో చివరిలో మీకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్సర్ ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలనేది మీకు చెప్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ యాజ్ యూజువల్గా మీరు ఏం రాస్తారు, తర్వాత ఏ ఆస్పెక్ట్లో మనము ఈ సివిలైజేషన్ కంటిన్యూ అయిందో చూద్దాం. సోషల్, తర్వాత రిలీజియస్, నెక్స్ట్ ఎకనామిక్ అండ్ కంక్లూజన్. సో ఇది రాస్తే సరిపోతుంది. సో మీకు ఇక్కడ హార్డ్లీ మీకు ఇది 10 మార్క్స్. ఓకే, హార్డ్లీ మీరు ఎంత 10 మార్క్స్ అంటే 10 మార్క్స్ టోటల్గా మీకు 15 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి జస్ట్ 3 అవర్స్లో. ఓకేనా? సో కాబట్టి మీకు 10 మినిట్స్ కన్నా మించి ఉండదు. సో దీన్ని మనం ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ఓకేనా? సరే, నెక్స్ట్ మూవ్ టు ఆన్సర్. మీకు ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ ఇచ్చేసాను కదా. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇంట్రడక్షను, తర్వాత సోషల్ లైఫ్, ఇవన్నీ కూడా ఇది నేను రాసిన ఒక మోడల్ ఆన్సర్. ఓకేనా? సరే, ఇంట్రడక్షన్ ఏం చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం. ద హరప్పన్ సివిలైజేషన్ spanned between 3200 BC to 1750, never extinguished but eclipsed. చూడండి, ఎక్స్ రావడం స్టేట్మెంట్ ఇది ఏంటంటే ఇది అంతం కాలేదు కానీ తాత్కాలికంగా మరుగున పడింది అని మనం చెప్తున్నాము. ఓకే, ద రీసరెక్షన్ ఆఫ్ ది హరప్పన్ కల్చర్ వాజ్ గ్రాడ్యువల్ అండ్ దిస్ వాజ్ డ్యూ టు ద ప్లాస్టిసిటీ ఆఫ్ మైండ్ ఆఫ్ ది ఆరియన్స్. ఓకే, ఇది మనకు ఈ సర్వైవల్ అండ్ కంటిన్యూటీ కల్చర్ అనేది ఆర్యన్ వాళ్ళే పాసిబుల్ అయింది అని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా అడాప్టేషన్ ఎక్కువ ఉంటుంది ఆర్యన్స్, కాకపోతే ఇండస్ వ్యాలీ పీపుల్కి అది లేదనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ది ఆరియన్స్. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ చూడండి. నెక్స్ట్ ఏం రాశాను. ది ఆరియన్స్ ఫ్రీలీ బారోడ్ మెనీ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద హరప్పన్ కల్చర్ ఇన్ ఆర్డర్ టు స్టే ఇన్ ఇండియా పర్మనెంట్లీ. సో దానివల్లే మనకు ఈ కల్చర్ అనేది సర్వైవ్ అయ్యింది అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది హరప్పన్స్ ఆన్ ది latter day culture is primarily in the social and religious beliefs and limited extent in the economy. ఓకే, ఇక్కడ మనం ఇది రాసాం అంటే సోషల్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్లోనే ఇది ఎక్కువ ఇంపాక్ట్ ఉంది, ఎకనామిక్ సెక్టార్లో అంత పెద్ద ఇంపాక్ట్ లేదు అంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ కమ్ టు సోషల్ లైఫ్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్గా మీరు ఇదివరకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద కొంత అవగాహన ఉంటేనే ఇది క్వశ్చన్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? సరే,
ఇప్పుడు కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ అనగానే మీకు గుర్తు రావాల్సింది డివిజన్ ఆఫ్ సొసైటీ, డివిజన్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు బేస్డ్ ఆన్ క్యాస్ట్, బేస్డ్ ఆన్ అది ఎకానమీ, లేదంటే ఇలా మనం సొసైటీలో డివిజన్ ఉందా, అందరూ ఈక్వల్ అనేది మనం డిస్కస్ చేయాలి. సెకండ్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్, థర్డ్ ఎడ్యుకేషన్, ఇవి ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి. తర్వాత ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఉన్నా కూడా ఇక్కడే మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు సోషల్ లైఫ్లో ఏముంది అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతున్నామని చెప్పడానికి ప్రూఫ్స్ ఏంటనేది అడుగుతున్నారు కదా. ఓకే, ది హరప్పన్ సొసైటీ వాజ్ ఏ క్లాస్ డివైడెడ్ సొసైటీ. ఓకే, మీకు తెలుసు అక్కడ. ఓకేనా? హరప్పన్ కోట లోపల రిచ్ పీపుల్ ఉంటే, కోట బయట మనకు పూర్ పీపుల్ ఉంటారు అనమాట. అంటే హరప్పా సొసైటీ వాజ్ క్లాస్ డివైడెడ్. ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఇండియాలో కూడా రిచ్ పీపుల్ అంతా ఒక సొసైటీ లేదంటే ఒక ఏరియాలో వాళ్ళ ఇది సెటిల్మెంట్స్ ఉంటాయి. అదే పూర్ పీపుల్ అంతా ఇంకొక ఏరియాలో సెటిల్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ద డివిజన్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది డ్వెల్లింగ్ హౌసెస్, ఇక్కడ చూడండి. సో మీకు ఫస్ట్ పాయింట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ద డివిజన్ అండ్ ది distribution of the dwelling houses in the Harappan cities prove the existence of social fragmentation and inequality in the Harappan society. ఓకే, ఇది ఎలా తెలుసు అనేది తర్వాత మిడివల్ మోడర్న్ టైంలో అది ఎలాగో ఎప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనం? come to it is found in the medieval and modern time. The elaborate head dress of the mother goddess different. ఇప్పుడు మనం ఉమెన్ లైఫ్ స్టైలు, వాళ్ళ ఆర్నమెంట్స్, తర్వాత డెకరేషన్ గురించి మాట్లాడు. ఇది సోషల్, ఎందుకంటే ఆచారాలు, సాంప్రదాయాల్లో ఇది ఒకటి. The elaborate headdress of the mother goddess and the different hairstyles of women like pigtails and bun type as evident from the terracotta figurines. అంటే మట్టితో తయారు చేసిన బొమ్మలు కానీ, తర్వాత బ్రాంజ్ డాన్సింగ్ ఇమేజ్ దాని గురించి కానీ మనం ఏం స్టడీ చేస్తామంటే ఆ రోజుల్లో ఉన్న ఉమెన్ హెయిర్ స్టైల్ అనమాట. పిక్టైల్ కానీ, బన్ టైప్ కానీ అక్కడ బొమ్మలను బట్టి తెలుస్తుంది. సేమ్ స్టైల్ ఆఫ్ హెయిర్ స్టైల్ అనేది ఈరోజు కూడా ఫాలో అవుతున్నారు అనమాట. ఓకేనా? సో ఇది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఎలాబరేట్ అండ్ ప్రొఫోస్ యూజ్ ఆఫ్ బ్యాంగిల్స్ బై ఉమెన్ ఆఫ్ మోడర్న్ టైమ్స్ హ్యాస్ ఆల్సో ఇట్స్ రూట్స్ ఇన్ ద హరప్పన్ కల్చర్. ఇప్పుడు మనము చాలా వరకు ట్రైబల్స్ కానీ, చాలా వరకు మ్యారేజ్ టైంలో కానీ బ్యాంగిల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ అనమాట. సో చేతి నిండా గాజులు వేసుకోవడం అనేది ఇండస్ వ్యాలీ పీపుల్ కూడా వాళ్ళకి అలవాటు ఉండేది. సో దాని నుంచే మనం అడాప్ట్ చేసుకున్నాము, ఆ కల్చర్ మనకు ఇన్బుల్ట్ వచ్చేసింది అని చెప్తాం అనమాట. ఇది ఇంకొక పాయింట్. ఓకేనా? సో తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఏది మనకు పెట్స్ అనమాట. ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకోవడం అనేది చూడండి. Keeping pets was practiced by the Harappans as well as by the modern. The dogs were kept as pets. ఈరోజు కూడా ఇది కొన్ని ఆచారాలు. ఓకేనా? సో మనకు ఇంకా చాలా ఉన్నాయి కానీ తర్వాత, కాకపోతే మనకు ఇక్కడ మెయిన్ ఆన్సర్ రాయడంలో ఒక టైం లిమిట్, వర్డ్ లిమిట్ ఉంటుంది కాబట్టి మనం అక్కడితో కట్ చేసాం. ఓకే, నెక్స్ట్ కమ్ టు ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ మనం రాయడం కన్నా ఇదే బెస్ట్. ఓకే, సో రిలీజియస్ లైఫ్ అంటే కొన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోండి. వాళ్ళు పూజలు చేసిన దేవుళ్ళు ఎవరు, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ ఆచారాలు, ఇవి మనం కొన్ని చూస్తాం అన్నమాట. సో ఫస్ట్ మనకు కొన్ని దొరికేది ఏంటంటే ది గ్రేట్ బాత్. గ్రేట్ బాత్ అనేది ఎందుకు కట్టించారు అనేది చూస్తే, ఇట్ ఈస్ ఏ రిచువల్ ట్యాంక్ మోస్ట్ ప్రాబబ్లీ అటాచ్డ్ టు ఎ టెంపుల్. దానికి ఇప్పుడున్న దానికి లింక్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి టెంపుల్ సౌత్ ఇండియాలో ఎస్పెషలీ గుడి ముందరు ఒక కోనేరు ఉంటుంది, దాన్ని పుష్కరిణి అంటారు. ఎందుకంటే అందులో మునిగి తర్వాత దేవుడి దర్శనం చేసుకోవాలి. కారణం ఏంటంటే
చేసిన పాపాలు పోతాయి అనే ఒక నమ్మకం అనమాట. సో ఈ నమ్మకం అనేది ఇండస్ వ్యాలీ పీపుల్ నుంచి వచ్చింది అనుకోవచ్చు మనం, ఎందుకంటే గ్రేట్ బాత్ అనేది అందుకనే కట్టించారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ది గ్రేట్ బాత్ వాజ్ ఏ రిచువల్ ట్యాంక్. ఇది డాక్టర్ మెక్కీ అనేది ఒపీనియన్ చెప్తాడు. సో ఇక్కడ చూడండి, దిస్ మే బి కంపేర్డ్ విత్ లేటర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకా అదర్ ఎలిమెంట్స్ ఏమున్నాయి రిలీజియస్ పరంగా అంటే ఇక్కడ చూడండి, మనకు శివ, పశుపతి శివ ఒకటి ఉంటుంది మనకు, మోస్ట్ పాపులర్. ఇక్కడ చూడండి, ది వర్షిప్ ఆఫ్ శివ ఇన్ పశుపతి ఆస్పెక్ట్ రిప్రజెంట్ ద ప్రోటోటైప్ ఆఫ్ శివ. దీని ఏమంటామంటే ఈరోజు శైవిజం అనేది అప్పుడే ఉంది, దానివల్ల ఈరోజు మనం ఇంకొంచెం మోడర్న్ టైప్ మనం ఫాలో అవుతున్నాం అనేది తెలుస్తుంది అనమాట శైవిజం. ఈవెన్ టుడే శైవిజం అండ్ ఫాలిక్ వర్షిప్ అంటే స్త్రీ పురుష అవయవాలు అనమాట, అంటే జననేంద్రియాలను కొలవడం అనమాట, శివలింగం. ఓకేనా. దీన్ని నెక్స్ట్ ఆక్యుపైడ్ ఏ ప్లేస్ యాజ్ ప్రామినెన్స్ ఇన్ మోడర్న్ లైఫ్. ఈరోజు శివాలయాలు కానీ శివభక్తి కానీ ఈ ఫాలిక్ వర్షిప్ కానీ చాలా చోట్ల ఉందన్నమాట. సో ఇది ఇండస్ వ్యాలీ పీపుల్ నుంచి మనం బారో చేసుకున్నాము అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. గో ఫర్ నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకా మదర్ గాడెస్, ఇది అద్భుతం అనమాట. మదర్ గాడెస్ వర్షిప్డ్ బై ద హరప్పన్స్ ఆ రోజుల్లో. మరి ఈ రోజుకి ఎలా లింక్ పెట్టాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ గేవ్ ఇంపెటస్. సో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లేటర్ డే ఫీమేల్ డైటీస్ ఎవరు, గాడెస్ కాళీమాత, దుర్గా, పార్వతి, చండి, అంబ, ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో అయితే పోలేరమ్మ, అంకాలమ్మ, ఇంకా ఎవరెవరు ఉంటారు. ఇట్లా విలేజెస్లో కూడా ఉమెన్ గాడ్స్ అనేది రావడానికి కారణం మనకు ఈ మదర్ గాడెస్. ఎక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న ఈ ఆచారం మత సాంప్రదాయమే ఈరోజు ఫాలో అవుతున్నామని ఇది బెస్ట్ అనమాట. ఇంకా మీకు కొన్ని పాయింట్లు కూడా ఆయన యాడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అములెట్స్ అనేది ఒకటి ఉంటుంది. అములెట్స్ అంటే తాయెత్తులు. మనకి ఏదైనా జబ్బులు వచ్చి బాగా కాకపోతే బాబా దగ్గరికి పోయినా లేదంటే ఎక్కడైనా తావిత్తులు కడతారు చేతులు, అది అక్కడ నుంచి ఇండస్ వ్యాలీ పీపుల్ నుంచి నేర్చుకున్నాం మనం ఇలాంటివి కూడా. ఓకేనా. సో ఇట్లా మనం మత పరిస్థితులు తర్వాత సామాజిక పరిస్థితుల నుంచి కొన్ని ఎలిమెంట్స్ మనం అడాప్ట్ చేసుకున్నాము. దీని తర్వాత ఇంకా లాస్ట్గా మనకు ఎకానమీ. ఏంటి ఎకానమీలో మీరు చూడాల్సిందంటే ట్రేడ్ అండ్ కామర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీ పాయింట్ చూడండి, మనం అప్పట్లో మోస్ట్లీ వీళ్ళతో ఎవరు పర్షియాతో వ్యాపారం బాగా చేసుకున్నారు. స్టోరింగ్ ద గ్రెయిన్స్ ఇన్ ద గ్రానరీస్, తర్వాత ద డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత యూజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రిక్స్ ఆర్ ఫీచర్స్ ఇన్ ద అర్బన్ లైఫ్. ఇవన్నీ కూడా అర్బన్లో ఈరోజు మనం కాల్చిన ఇటుకలు వాడతారు. తర్వాత అంతెందుకు మనం మొఘల్స్ టైం కానీ తర్వాత ఢిల్లీ సుల్తానత్లో ఈ మెథడే వాడారనమాట. ఓకే. సో డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా మనకు అంత డెవలప్డ్, ఈవెన్ ఇండస్ వ్యాలీ డెవలప్డే కానీ ఇప్పుడు అంత డెవలప్మెంట్ చూడలేదు, వెరీ రేర్. ఓకేనా. ఇట్లా మనకు గ్రానరీస్ వాడుకోవడం, తర్వాత మ్యారీటైమ్ ట్రేడ్, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఇవి ఫాలో అయిపోతున్నాం మనము. సో ఇట్లా ఎకానమీ అండ్ సోషల్ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్లో చూడండి. సారీ, యూజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రిక్స్ ఆర్ ఫీచర్స్ ఇన్ ది urbanism of the Harappans. all these features are found in modern urbanism. ఓకేనా. ఇది మీకు ఒక శాంపుల్ అంతే, అండ్ దీన్ని కంక్లూడ్ చేద్దాం ఇప్పుడు. సో it is thus evident from the above discussion that survival and continuity of the Harappan culture is seen from the influence it exerted on the present day culture in its social, religious and economic aspects. ఓకే, సింపుల్. మీరు 10 నిమిషాల్లో ఎంత రాయగలరు చెప్పండి? మీకు అరౌండ్ ఇక్కడ 4 pages అరౌండ్ ఉంది.
మరి 5 పేజెస్ ఉంది, దీంట్లో ఇంకా మీరు కట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో బేసిక్గా మీరు ఇంట్రడక్షన్ ఏం రాసాము చూసాం, కంక్లూజన్, సోషో రిలీజియస్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్లో. ఓకేనా, ఇంతకు మించి ఏమీ ఉండదు. సో ఇది సర్వైవల్ అండ్ కంటిన్యూటీ, అంటే సింధు నాగరికత ఈ రోజు వరకు అది మన సంస్కృతిలో జీవించే ఉంది, తర్వాత ఆ రోజు నుంచి కంటిన్యూ అయ్యింది అనేది మీరు ఎలా చెప్పగలరు అంటే మనం ఈ విధంగా డిస్కస్ చేయాల్సి, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, సోషల్ సిస్టము, మతము, ఎకనామిక్ ఈ రోజు వరకు ఎలా ఫాలో అవుతున్నాం మనం కొంత డిస్కస్ చేసామన్నమాట. ఓకేనా. సో ఇది డియర్ స్టూడెంట్స్, ఇది మీకు నోట్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్లో ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీకు తెలుగులో కూడా సపరేట్ పీడిఎఫ్ ఇస్తాను. సో వీ స్టార్టెడ్ మెంటర్షిప్ ఆన్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ ఎక్స్క్లూజివ్లీ ఏపీపీఎస్సీ 2026. ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ మెంటర్షిప్, సో వీ ఇన్వైట్ యూ. తర్వాత మీకు కాంటాక్ట్ నెంబర్ ఒకటి చెప్తాను, రాసుకోండి ప్లీజ్, ఇక్కడ ఇవ్వలేదనుకుంటాం. సో 7794987339. ఓకే, ఈ పీడిఎఫ్లో కూడా నేను యాడ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ వీ విల్ కమ్. సో టుమారో ఇంకో క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.